హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మీకు యమ్మీగా ఉండే చికెన్ ఫ్రై రెసిపీని షేర్ చేయడానికి వచ్చేసాను. మా వంటకాలు అయితే ఈరోజు పెసరపప్పు చారు, అలాగే దాని కాంబినేషన్గా చికెన్ ఫ్రై ప్రిపేర్ చేశానండి. రెండింటి కాంబినేషన్ గురించి చెప్పక్కర్లేదు కదా, టేస్ట్ అయితే అదిరిపోయింది. ముందుగా మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుంటున్నా. ఈ పౌడర్ని యూజ్ చేసి మీరు చికెన్ ఫ్రై ట్రై చేయండి. టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉండిద్దండి. ఏమీ లేదండి, ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత గుప్పెడంత ధనియాలు, 2-3 లవంగాలు, ఒక చెక్క, ఒక ఇలాచి, చిన్న బిర్యానీ పువ్వు వేసి లో ఫ్లేమ్ మీద దోరగా వేగనీయండి. దించేసే ముందు ఎండు కొబ్బరి యాడ్ చేసుకోండి. 4-5 స్లైసెస్, కొంచెం ఎక్కువైనా బాగానే ఉండిద్ది. చికెన్ ఫ్రై రెసిపీస్లో ఇలా ఎండు కొబ్బరి యాడ్ చేసుకోండి. పౌడరు చాలా టేస్టీగా ఉండిద్దండి. ఎండు కొబ్బరి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా వేసినా బాగానే ఉండిద్ది. నేనైతే ముందుగానే చికెన్కి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నా. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద ఎర్రగా 2 మినిట్స్ వేగనీయండి, దగ్గరుండి కలుపుతూ. కొద్దిగా 50% మగ్గనియండి చికెన్ని. మగ్గిన తర్వాత ఆనియన్ని, పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఇట్లా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుండిద్ది. మూత పెట్టేసి చికెన్ బాగా మగ్గనియండి. ఈ లోపల మనం మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుందాము. చల్లారిపోయి ఉండిద్ది కదా, ఫైన్ పౌడర్ చేసుకోండి. ఈ మసాలా పౌడర్ని మనం పలావ్స్లోకి, బిర్యానీలోకి, మటన్ ఫ్రైలోకి, కర్రీస్లోకి, నాన్ వెజ్ కర్రీస్లో కూడా యూజ్ చేసుకోవచ్చండి. మనం ఎండు కొబ్బరితో పాటు కొద్దిగా జీడిపప్పు యాడ్ చేసుకొని పౌడర్ కొట్టుకుంటే కర్రీస్లోకి గ్రేవీ చాలా థిక్గా వచ్చిద్దండి. ఇదిగోండి, ఇక్కడ మీకు చూపిస్తున్నారు చూడండి. ఆనియన్ సాఫ్ట్గా అయిపోయింది, అలాగే చికెన్ కూడా బాగా మగ్గిపోయింది. మనం ఉప్పు కారం ముందు వేసాం కదా, ఇప్పుడు కొద్దిగా మన టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే 2 స్పూన్స్ మసాలా పౌడర్ సరిపోయింది. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. ఎప్పుడైనా ఇలాగ చికెన్ ఫ్రై రెసిపీస్లో ఎండు కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకుంటే ఆ టేస్టే వేరండి. చూడండి, మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ చక్కగా ఎర్రగా వేగనీయండి, ఆయిల్ సపరేట్ అయ్యేదాకా. లాస్ట్లో ఇలా కరివేపాకు రెమ్మరెమ్మ వేసుకోండి, టేస్ట్ బాగుండిద్ది. అలాగే కొత్తిమీర కూడా వేసుకొని కొద్దిగా వేగనిచ్చి దించేసేయండి. అంతే, యమ్మీగా ఉండే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. నాకైతే మనం రోడ్ సైడ్ తింటాం కదండి చికెన్ పకోడీ, అచ్చం అదే ఫ్లేవర్ వచ్చింది. మసాలా పౌడర్ మనం వేసింది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉండిద్దండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్లోకి వెళ్ళి మిగిలిన వీడియోస్ కూడా చూసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి.